ప్రార్థన చేస్తే మొట్టమొదటిగా మనం వాక్యము ధ్యానిస్తే మొట్టమొదటిగా మార్పు రావాల్సింది బయట వాళ్ళలో కాదు, లేదంటే నీ యొక్క పొరుగు వారిలలో కాదు, లేదంటే కుటుంబ సభ్యులలో వేరే వాళ్ళలో కాదు, కానీ మొట్టమొదటిగా మనలో మొదలవ్వాలి మార్పు అని. అంటే మన ప్రార్థన నిజమైనది అని అర్థం, సత్యమైన బోధనలో మనం నడుస్తున్నామని అర్థం. మొట్టమొదటిగా మనలో మార్పు రాకుండా వేరే వాళ్ళని మార్చడానికి మనం ప్రయత్నించినట్లయితే అది విఫలం అవుతుంది, సఫలం అవ్వదు. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడైనా సరే మొట్టమొదటిగా మనల్ని మారుస్తాడు, మన ద్వారా మన కుటుంబ సభ్యులలో మార్పును తీసుకువస్తాడు. సరే, ఈ ప్రయత్నాన్ని కూడా నేను చేశాను, అయినప్పటికీ నా కుటుంబంలో మార్పు లేదు అని అంటే గనక ఒక్క ఆన్సర్ దేవాదేవుడు చెప్తున్నాడు. అదేంటంటే దేవుడి యొక్క స్లీవ మరణాలను ధ్యానించడం ద్వారా, అంటే 14 స్థలాలను ధ్యానించడం ద్వారా అనుకోని రీతిలో అద్భుతమైన మార్పులు మనం మన కుటుంబాలలో చూడొచ్చు. ఇది నిజమండి. నేను కేవలం నోటి మాట ద్వారా మాత్రమే చెప్పట్లేను. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారము 14 స్థలాలు ధ్యానించడం ద్వారా నా కుటుంబంలో ఎన్నో మార్పులు నేను చూశాను. కాబట్టి దయచేసి విశ్వసించండి. ఎందుకంటే మనకి నిగ్రహ శక్తి కావాలి. మనం మారాలన్నా, మన భర్త మారాలన్నా, పిల్లలు మారాలన్నా పాపం వాళ్ళేం చేయలేరండి. దుష్టుడు బాణాలను విసురుతూ ఉన్నాడు. ఆ బాణాలను తట్టుకోవడానికి కావాల్సిన శక్తి మనకి దేవుడి యొక్క శక్తి వాక్యము. ఈ వాక్యం కూడా మనలో చాలామంది చదవలేకపోతూ ఉన్నాము. ఈ వాక్యం చాలామంది మనం వినలేకపోతూ ఉన్నాము. ఈ సమయంలో ఎవరికో మనకి ఇక్కడ రైట్ సైడ్ కుడి భాగాన కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఆ దేవాతి దేవుడు యేసు నామములో మీకు స్వస్థతను, విడుదలను దయచేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దీన్ని బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తూ 14 స్థలాలు ధ్యానించడం ద్వారా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో దేవుడి యొక్క శ్రమలు, మరణము ద్వారానే మనకి స్వస్థత, మనకి విడుదల జరుగుతుంది.